Well, let's watch the live of Minister Achennayidu. ఆ 1 కిలోమీటర్ పరిధిలో టోటల్గా రాకపోకలన్నీ బంధించమన్నారు. ఇటు దానా కానీ మనుషులు కానీ లేకపోతే అక్కడ ఇటువంటి రాకపోకలు లేకుండా బంధించితే 1 కిలోమీటర్ వరకు సరిపోతుందని చెప్పారు. 1 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇబ్బంది లేదు, కానీ ఆ కోళ్ళు బయటికి పంపించడం లేకపోతే దానా అటు ఇటు తిప్పడం ఇవి చేయకుండా 9 కిలోమీటర్ వరకు మీరు స్ట్రిక్ట్గా ప్రికాషన్స్ తీసుకోండి అని సైంటిస్టులు కేంద్ర ప్రభుత్వం చెప్తే అది మేము ఫాలో అవుతున్నాం. 9 కిలోమీటర్ల తర్వాత నో ప్రాబ్లం లేదు, సాధారణంగానే షాపులు తెరవచ్చు, గుడ్లు అమ్ముకోవచ్చు, కోళ్ళు అమ్ముకోవచ్చు. ఎవరు భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మిగతా రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టవలసిన అవసరం లేదని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తున్నాను, దీనివల్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. పేపర్లో కొన్ని దగ్గరలో కావాలని ఓవర్ యాంగ్జైటీతో టీవీల్లో మనుషులకు చోకిందని లేకపోతే 40 లక్షలు 50 లక్షలు చనిపోయాయని ఇటువంటివి ఎవరు కూడా నమ్మొద్దు. దయవుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. 1-2 సార్లు తెలుసుకోండి, వాస్తవాలు ఉంటే మా దృష్టిలో పెట్టండి, మేము యాక్ట్ చేస్తాం. కానీ ఏదో సెన్సేషనల్ గురించి అప్పటికప్పుడు ఏవో పెడితే ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. మేము ఇన్ని చెప్పినప్పుడు కూడా మళ్ళీ తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన యాక్షన్ కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. రాత్రి చెప్పాను ఒకసారి. ఒకటి బాదంపూడి ఏలూరు డిస్ట్రిక్ట్, 2 వేల్పూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, 3 కానూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కానూరులో 3 ఫామ్స్లో 65,000, వేల్పూర్లో 2.5 lakhs, బాదంపూర్లో 2.2 lakhs, గంపలగూడెం కృష్ణా జిల్లాలో ఓన్లీ 7,000. రాత్రి చెప్పినవే, మళ్ళీ ఈరోజు ఎక్కడ కూడా వ్యాధి సోకినట్టు కానీ చనిపోయినట్టు కానీ ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. ఈ గ్రామాల్లోనే జరిగాయి. 10 కోట్ల చిల్లర కోళ్ళు ఉన్నాయి. మేము ఈ పౌల్ట్రీసే కాదు, ఇంట్లో పెంచుకున్న వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కర్నూలు జిల్లాలో బాతులు పెంచారు, 12-13 బాతులు పెంచుతుంటే ఒక బాతుకి పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా మా ఆఫీసులకు పంపించి ఆ 12 బాతులు కూడా చంపి పూడిపించాం. అంత మైన్యూట్గా వెళ్తున్నాం. ఈరోజు ఇంట్లో పెంచుకున్నటువంటి కోళ్ళకు కూడా ఇది రావచ్చు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు వస్తే తెలియచేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి చూడలేం, మా వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు. మీరు ఇమీడియట్గా తెలియచేస్తే మా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా యాక్ట్ చేస్తారు. మైన్యూట్గా కూడా దీన్ని చూసి ఫర్దర్గా ఈ వ్యాధి చోకకుండా, ఈ ఇండస్ట్రీ దెబ్బ అవ్వకుండా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆ రకంగా పనిచేస్తున్నాం. అంటే ఎక్కడ రాలేదు, అది చనిపోయినట్టుగా ఎక్కడ రాలేదు. ఫామ్స్లో వచ్చింది. ఆ ఏరియా అంటే ఫామ్స్కి హౌసెస్కి సంబంధం లేదు, కొద్ది దూర ప్రాంతంలో ఉన్నాయి ఫామ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చూస్తాం. ఒకవేళ ఫామ్లో చనిపోయి ఆ చుట్టూ ఏమైనా హౌసెస్ ఉండి అక్కడ కూడా కోళ్ళు ఉంటే అది కూడా ఒకసారి వెరిఫై చేయిస్తాం. అసలు ఇది కూడా ఏదో బర్డ్ నుంచి వస్తుందని చెప్పి కొన్ని దగ్గరలో వచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడా దాఖలాలు లేవు. అది కూడా వచ్చింది. ఇప్పుడు ఏదో సైబేరియన్ ఇతర దేశాల నుంచి పక్షులు వస్తాయి,
అది ఎక్కడో చిన్న డ్రాప్ పెడితే దానివల్ల వస్తుందంటే ఇమీడియట్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశాం. వాళ్ళు కూడా చేశారు. ఆ దాఖలాలు కూడా ఎక్కడ లేవని వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు. ఎఫెక్ట్ అయిన బర్డ్ ఎన్ని రోజులు బతకగలదు సార్? అది తీసుకురావాలంటే కొన్ని డేస్ పట్టింది, వేరే దేశం నుంచి రావాలంటే ఇక్కడికి. ఇది ఎఫెక్ట్ అయింది ఎన్ని రోజులు? సైంటిఫిక్ సైబీరియన్ బర్డ్స్, పెలికాన్స్ ఇవన్నీ ఏవైతే వస్తాయి H5N1 వచ్చిన తర్వాత ఎక్కువ సమయం అది మనకి అవకాశం ఇవ్వదు. సో ఈ H5N1 ఏదంటే ఇది సైబీరియన్ బర్డ్స్ ఏవైతే వస్తున్నారో మైగ్రేటరీ బర్డ్స్, వాటి ద్వారా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రెట్టల ద్వారా. ఇవన్నీ కూడా మనకి జనరల్గా రెగ్యులర్గా వచ్చే మైగ్రేటరీ బర్డ్స్ ద్వారా మనకి వచ్చే అవకాశం ఎక్కువ. సో ఆ విధంగా వ్యాధి స్ప్రెడ్ అయినప్పుడు, ఆ వ్యాధి ఒక బర్డ్కి వచ్చినప్పుడు ఆ సమూహంలో ఉన్న బర్డ్స్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఏరోజాల్ ఇన్ఫెక్షను ప్లస్